అయితే సెప్టిక్ ట్యాంక్ ఎంత సైజ్ పెట్టాలి? ఎక్కడ పెట్టాలో చూద్దాం. అయితే మనకసలు మొత్తం మీద ఫైనల్‌గా ఈరోజు మనం సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి అంటే, ఆగ్నేయానికి తూర్పు మధ్యలో. పూర్తి ఆగ్నేయంగా, తూర్పు కాకుండా రెండిటి మధ్యలో. అలాగే మీకు ఇటు ఉత్తరానికి, వాయువ్యానికి మధ్యలో. ఈ 2 చోట్ల పెడుతున్నాం ప్రస్తుతం ట్యాంకులు. నిజానికి ఇది అసలు సెప్టిక్ ట్యాంక్ అనేది మన సైట్‌లో ఉండకూడని ఒక ఇది, ఒక ట్యాంక్ వస్తువు. ఎందుకంటే అందులో ఉండే మట్టి మనకి మురుగు మట్టి గదా! అది సైట్‌లో ఉండకూడదది. కానీ తప్పనిసరిగా పెడుతున్నాం. ఎవరికైతే అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా బయట అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్ట్ చేసేయాలి. ఇంట్లో ట్యాంక్ పెట్టకూడదు. ఎవరికైతే డ్రైనేజ్ వ్యవస్థ లేదో కంపల్సరీ ట్యాంక్ పెట్టాల్సొస్తుందో వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి. అయితే ఎంత సైజు పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు ఎక్కడ పెట్టాలి మనం అనుకున్నాం. నిజానికి సైట్‌లో ఉండకూడదు ఇది. దోషమే. ఎక్కడ పెట్టినా దోషం. ఇక్కడ పెడితే శుభం అని ఎక్కడ ఉండదది. కాకపోతే ఎక్కడ పెడితే తక్కువ దోషం అది పెడుతున్నాం. మనం తెలుసుకోవడం మంచిది ఇంపార్టెంట్. రెండోది మీరు తమిళనాడు అటు వెళ్ళినట్టయితే చెన్నైలో 6 నెలలకి, 1 ఇయర్‌కి సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే అలవాటు ఉంది ఆళ్ళకి. చిన్న ట్యాంకులు పెడతారు. 1 ఇయర్ క్లీన్ చేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ క్లీన్ చేస్తారు సెప్టిక్ ట్యాంకులు. 6 నెలల నుంచి 1 ఇయర్‌లో క్లీన్ చేయించుకుంటారు ఆళ్ళు. అలాగే మీరు కర్ణాటక సైడ్ వెళ్ళినట్టయితే కొన్ని చోట్ల రోడ్డు మీద మీకు ఇంట్లో కాంపౌండ్‌లో పెట్టరాళ్ళు. కాంపౌండ్ బయట రోడ్డుకి మధ్యలో ఆ ప్లేస్‌లో రోడ్డు పక్కన మన కాంపౌండ్ ఆనుకొని పెట్టే అలవాటు కొన్ని చోట్ల ఉంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ అలవాటు లేదు. మనం ఎంతసేపు లోపల పెట్టుకుంటాం. బట్ మన కాంపౌండ్ బయట మొక్కలేసుకోవడం గానీ, మెట్లు పెట్టడం, ర్యాంప్ గట్ట పెట్టే అలవాటు మనకుంది. ట్యాంక్ లోపల పెట్టుకుంటాం మనం. అలా ఎవరికైనా స్థలాలు క్రాసులుండి ఊర్లో పెద్ద స్థలం ఉండి, లేదంటే ఎక్కువ స్థలం ఉందనుకున్నప్పుడు వాళ్ళు కాంపౌండ్ బయట పెట్టడం మంచిది సెప్టిక్ ట్యాంక్. అది ఫస్ట్ ఆప్షన్ అది. రెండోది తప్పదనుకున్నప్పుడు లోపల పెట్టాలి. అయితే ఇంకోటేంటంటే ఇందులో సైజ్ ఎంత పెట్టాలి అని చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు గత 20 ఏళ్ళకి వెనక మనం చూసినట్టయితే అందరూ గూడా పెద్ద పెద్ద ట్యాంకులు పెట్టేవారు. ఎందుకంటే ట్యాంక్ క్లీన్ చేయటం మనకు ఆ రోజుల్లో చాలా పెద్ద సమస్య ఉండేది. ఓపెన్ చేస్తే పెద్ద స్మెల్ రావడం, రోజంతా తోలటం అంతా చాలా అన్‌కంఫర్టబుల్ ఉండేదనమాట ఇళ్ళల్లో ఉండేవాళ్ళకి ట్యాంక్ క్లీన్ చేయాలంటే. అందుకని ఒక పెద్ద ట్యాంక్ పెట్టేసేవారు. ఒక 20, 30 ఏళ్ళు చూసుకోక్కర్లేదన్నట్టు పెట్టేవారు. నిజానికి పెద్ద ట్యాంక్ పెడితే అది నుయ్యిలా పనిచేస్తది. కాబట్టి ట్యాంక్ సైజ్ తగ్గించడం అవసరం. తర్వాత మీకు వాళ్ళ ఫ్యామిలీ సైజ్ కూడా ఒకప్పుడు ఒక కుటుంబం అంటే నలుగురు, ఐదుగురు మెంబర్స్, ఆరుగురు, ఏడుగురు అలా 10 మంది ఉన్న కుటుంబాలు ఉండేవి ఒకప్పుడు. వాళ్ళు ఏ కుటుంబం చూసినా మాక్సిమం నలుగురు మెంబర్సే ఉంటున్నారు. ఇద్దరు, ముగ్గురు, నలుగురు అట్లా. ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలు ఎక్కువైనాయి. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ తగ్గారు కాబట్టి ఇంట్లో మీరు చిన్న ట్యాంకులు పెట్టుకోవడం ముఖ్యం అనమాట. ఒక 20 ఏళ్ల క్రితం నేను కొంచెం డేటా కలెక్ట్ చేశాను సెప్టిక్ ట్యాంకుల మీద. ఎంత సైజ్ ట్యాంక్ పెట్టారు? ఎంతమంది ఉండేవారు? ఎన్నాళ్ళకి ట్యాంక్ నిండిందనేది డేటా కలెక్ట్ చేసిన తర్వాత మనకి అర్థమైంది ఏంటంటే, మనకి అంత పెద్ద పెద్ద ట్యాంకులు అక్కర్లేదు. ఇప్పుడు ఎందుకంటే మన సెప్టిక్ క్లీన్ కూడా ఈజీ అయింది. వాళ్ళు క్లీన్ చేసుకోవడం ఒక 2000, 3000 పెడితే ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు. 10 ఏళ్ల తర్వాత ఒకసారి క్లీన్ చేయడం ఎవరికైనా భారంగా ఉండదది. అంతేగాని 30 ఏళ్ల వరకు ఓపెన్ చేయొద్దంటే వాస్తు దోషం ఎక్కువ అవుతదనమాట మన ఇంట్లో. అంటే ట్యాంక్ అనేది నుయ్యిలా పనిచేస్తది మనకి. కాబట్టి చిన్న ట్యాంక్ పెట్టుకోవడం ఇంపార్టెంట్. సైట్‌లో పెట్టకుండా బయట పెట్టడం ఇంపార్టెంట్. అవకాశం ఉంటే బయట పెట్టడం మంచిది. అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ అసలు దీని అవసరం రాదు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ లేనోళ్ళు స్థలం బయట పెట్టుకుంటే మంచిది. స్థలం ఉంటే మనకి ఏదైనా క్రాస్ స్థలం వదిలేసి స్థలం గాని, ఇంకోటి గాని ఉంటే పెట్టుకోవడం మంచిది ఫస్టు. లేదు తప్పదంటే లోపల పెట్టాలి. తర్వాత లోపల పెట్టినప్పుడు చిన్నది పెట్టుకోవాలి. నేను గత 25 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా పెద్ద ట్యాంకులు పెట్టలే. మీకు దగ్గర నుంచి పెట్టిన లోయెస్ట్ సైజ్ ట్యాంక్ నేను పెట్టింది 2, 4, 5 2 ఫీట్ బై 4 ఫీట్, 5 ఫీట్. అంటే మీకు రెక్టాంగిల్ షేప్‌లో. 2 అడుగుల వెడల్పు, 4 అడుగుల పొడవు, 5 అడుగుల లోతు. అంటే ఎంత మీకు 2x4 అంటే 5 వస్తది. దానికి వాల్యూమ్ తెలుసుకోవాలి. ఘనపరిమాణం తెలుసుకోవాలంటే. క్యూబిక్ ఫీట్. అంటే 40 క్యూబిక్ ఫీట్ల పరిమాణం నేను పెట్టి లోయెస్ట్ సైజ్. అలాగే 40, 60, 80, 100 లోపే పెట్టాను ఎప్పుడు కూడా. అంతకుమించి పెట్టలేదు సెప్టిక్ ట్యాంకులు. అంటే మామూలు నార్మల్ ఫ్యామిలీస్‌కి. ఎక్కువ పోర్షన్స్ ఉన్న ఫ్యామిలీస్ అదే ఇళ్ళైతే కొంచెం ఒక 180 అంతవరకు పెట్టాను తప్ప అంతకంటే పెద్ద ట్యాంకులు నేను పెట్టలేదు. ప్రిఫర్ చేయలేదు. అలా చూసుకున్నా మీకు 8, 10 ఏళ్ళు ఈజీగా వస్తాయి. ఒక 80 క్యూబిక్ ఫీట్ పెట్టుకున్నట్టయితే మీకు 3, 4, 5 గాని అలాగా చూసుకోవాలి మీరు. వాల్యూమ్ ఘనపరిమాణం మీకు పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ లోతు వేసుకుంటూ వచ్చేస్తది మీకు క్యూబిక్ ఫీట్. అయితే అసలు మీరు సివిల్ ఇంజినియర్స్ మాన్యువల్ చూసినట్లయితే వాళ్ళేం చెప్తారంటే, ఒక వ్యక్తికి ఒక టాయిలెట్ వాడితే ఒక సంవత్సరానికి 2.4 క్యూబిక్ ఫీట్ మీకు మట్టి తయారవుద్దని చెప్తారు వాళ్ళ లెక్క. నా అనుభవంలో అంత కూడా అవ్వట్లేదు. 2 వస్తుంది సుమారుగా. మీకు ఒక వ్యక్తి సంవత్సరానికి ఒక 2 ఫీట్ క్యూబిక్ ఫీట్ ఉంటది. కుటుంబంలో నలుగురున్నట్టయితే 8 క్యూబిక్ ఫీట్ సంవత్సరానికి మట్టి తయారవుద్ది ట్యాంక్‌లో. అలా మీకు 10 ఏళ్ళకి నిండాలనుకోండి మీరు. 10 ఇంటూ 8 80 క్యూబిక్ ఫీట్ వచ్చేంత మీరు వాల్యూమ్ ఉన్న ట్యాంక్ పెట్టుకుంటే మీకు 10 ఏళ్ల వరకు నిండదది.
మట్టి 10 ఏళ్ళ తర్వాత సెప్టిక్ క్లీన్ చేయించుకుంటున్నాం. కాబట్టి చిన్న ట్యాంక్ పెట్టిన బెనిఫిట్ ఉంటుంది. దోషం తీవ్రత తగ్గుద్ది మనకి. అంచేత మనం ట్యాంకులు పెట్టేవాళ్ళు సైజ్ విషయంలో కొంచెం జాగ్రత్త పడటం మంచిది. సిద్ధాంతులైనా గానీ, ఓనర్స్ అయినా గానీ, ఇంటి ఫ్యామిలీ మెంబర్ చూసుకొని పెట్టుకోవాలి. అవకాశం ఉంటే ట్యాంక్ కంటే సంప్ పెద్దది పెట్టుకుంటే మంచిది. వాల్యూమ్ వైజ్ ఈశాన్యంలో నుయ్యి ఉంటే మంచిదే. నుయ్యి గానీ, సంప్ గానీ పెట్టేవాళ్ళు. అంతకంటే చిన్న సెప్టిక్ ట్యాంక్ పెట్టుకున్నట్టయితే కొంచెం దాని దోష తీవ్రత ఇంక తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ట్యాంక్ కూడా నుయ్యిలా పనిచేస్తుంది భూమి లోపల కాబట్టి సంప్ అయినా ఈశాన్యంలో పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఉండదు. బట్ ఈ ట్యాంక్ అన్నది ఈశాన్యం పెట్టకూడదు కాబట్టి వేరే చోట పెడుతున్నాం కాబట్టి దాని దోషం తగ్గాలంటే ఈశాన్యం అంతకన్నా ఎక్కువ పెద్దది వాల్యూమ్ సంప్ పెట్టినట్టయితే ట్యాంక్ దోషం తగ్గుతుంది మనకి.